జనవరి 4వ తేదీన చలో విశాఖపట్నం జయప్రదం చేయాలని సిఐటియు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆర్కే బీచ్ వద్ద భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలియజేశారు. కార్పొరేట్లకు మేలు చేసేందుకు, కార్మిక వర్గం హక్కులను హరించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. విశాఖపట్నం జయప్రదం చేయండి. చలో విశాఖపట్నం జయప్రదం చేయండి. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. చలో విశాఖపట్నం జయప్రదం చేయండి. సిఐటి అఖిల భారత మహాసభలు జయప్రదం చేయండి. సిఐటి అఖిల భారత మహాసభలు జయప్రదం చేయండి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలి. మెనూ ఛార్జీలు పెంచాలి. మెనూ బిల్లులు పెంచాలి. క్వాంటిటీ పెంచాలి. గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలి. సిఐటి అఖిల భారత మహాసభలు జయప్రదం చేయండి. జిందాబాద్ సిఐటియు. జనం 4న చలో విశాఖపట్నం జయప్రదం చేయండి. నిరంతరం కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించాలని చెప్పి పోరాడుతున్న సంస్థ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు అఖిల భారత మహాసభలు మొట్టమొదటిసారిగా మన విశాఖ మహానగరంలో ఈ డిసెంబర్ 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా జనవరి 4వ తేదీ ఆదివారం నాడు మధ్యాహ్నం 2 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి భారీ ప్రదర్శన, అనంతరం ఆర్కే బీచ్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి 50 మంది అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, వివోఏలు, అలాగే యావత్తు కార్మిక వర్గం ఉద్యోగులు ఈ ప్రదర్శన బహిరంగ సభలో పాల్గొని సిఐటి అఖిల భారత మహాసభల్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులు కాలరాస్తూ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అలాగే అంగన్వాడీలకు గత 6 సంవత్సరాల నుంచి వేతనాలు పెంచలేదు. యాక్చువల్గా ఉద్యోగులకు డిఏ ఉంటుంది, అంగన్వాడికి డిఏ ఉండదు. కాబట్టి ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి వేతనాలు పెంచాలి. కానీ 6 సంవత్సరాలు బట్టి రూపాయి వేతనాలు పెంచకపోవడం అన్యాయం. వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని చెప్పి వారి సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కార్మిక వర్గానికి కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. నా పేరు సిహెచ్ అమన్ నాయుడు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు.